ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించడం ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన సన్నిధిలోనికి మనం సమీపిస్తుండగానే ఆయన ముఖ కాంతిలో మన యొక్క జీవితాలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు కుటుంబాల మీద పనిచేసేటువంటి ప్రతి బంధకాలు కలిగించేటువంటి స్థితులు పరిగెడతాయని మనం గ్రహించుకోగలగాలి. ఎందుకంటే ఆయన కనులు అంతటా చూస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు ఎలా పీడింపబడుతున్నారో, ఎవరెవరు ఎటువంటి బంధకాలు కలిగినటువంటి స్థితిలో ఉన్నారో ఆయన చూసినప్పుడు వారిని విడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. మార్కు సువార్త 5:2 ఆయన దోణి దిగ్గాన అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. అక్కడి నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు వాడు సమాధులలో వాసం చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్రీలుగా చేశాను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఈ 2000 సంఖ్య కలిగినటువంటి దురాత్మలు ఒక మనుషుల్లోని ప్రవేశించినప్పుడు అతని పరిస్థితి అయితే చాలా భయంకరంగా తయారైపోవడం మనం చూస్తూ ఉన్నాము. వాడు ఎల్లప్పుడూ తనకు తానే గాయపరుచుకుంటూ ఉండేవాడు, సమాధుల్లో నివాసం చేసేటువంటి వాడు. ఇంకా ఆ మార్గాల్లో ఎవరు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా వాడు ఉండేటువంటి స్థలంలోని వాడి యొక్క అధికారం కొనసాగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు అదృశ్యకరంగా ఎన్నో కుటుంబాల్లో ఎన్నో రకాలైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలు కనబడుతూ ఉన్నాయి, కానీ అవైతే అదృశ్యకరంగా ఉన్నాయి. అది ఎవరో కూడా విడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. అవైతే నిరంతరము ఏలేటువంటి కొనసాగింపులోనే అవి కొనసాగుతూ ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యల్లో బలహీనతలో బాధపడుతూ ఉన్నప్పుడు దాని నుంచి ఎలా విడుదల పొందాలని ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క వాత్సల్యత అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా గెరాసేనుల ప్రాంతంలో ప్రవహించినప్పుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరైతే బాధపరచబడుతూ ఉంటారో, పీడించబడుతూ ఉంటారో అటువంటి వారి మీద ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంది. ఆయనే స్వయంగా ఆ గెరాసేనుల ప్రాంతంలో ప్రవేశించి వాడిని విడిపించడానికి ఎంతో కృపను చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దురాత్మలు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన, యాలి అనగా మేము అనేకులమని చెప్పి తమ్ము నా దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగిలిన బ్రతిమాలు కొనెను. ఈరోజు ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకోవడం ప్రారంభిస్తూ ఉంటావో దురాత్మ శక్తులకైతే ఇంక వేరొక అవకాశం అయితే లేదు. ఈ 2000 దయ్యాలు పెట్టిన వాడైతే స్పృహలో లేడు. వాడు ఏం చేస్తున్నాడు కూడా వాడికి తెలియదు. అటువంటి వారిని ఎవరు విడిపిస్తాడు? వారి కుటుంబానికి దూరం అయిపోయాడు. తనకి అధికారాన్ని అతను పోగొట్టుకున్నాడు. అవి ఎలా పట్టుకున్నాయో అతనికి తెలియదు, కానీ అతనైతే మాత్రం ఈ ప్రపంచంలోనైతే లేడు. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాంతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయే పట్టణంలో గ్రామంలో ఆ సంగతి తెలియజేశారు. ఎందుకంటే అది చాలా విభ్రాంతి కలిగించింది. ముఖ్యంగా ఆ 2000 దయ్యాలు పెట్టినటువంటి వాడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండడాన్ని వారు చూసినప్పుడు వారు బహుగా భయపడ్డాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి విషయంలో ఆయన సన్నిధిని బట్టి అంధకార శక్తులన్నీ భయపడి వణుకుతూ ఉంటాయి. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో దురాత్మ శక్తులన్నీ వారు విడిచిపెట్టిపోతూ ఉంటాయి. పాడైపోయినటువంటి కుటుంబాలన్నింటినీ ఆయన మరలా కట్టించేలాగా ఆయన కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రతి వ్యాధిని రోగం నుంచి విడిపించడానికి ఆయన గొప్ప కనికరం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. 2000 దయ్యాలు పట్టినటువంటి వాడికైతే ఇంకా అవకాశం అయితే లేదు, కానీ ప్రభు అయితే అతనికి గొప్ప కృపనైతే కనపరిచాడు. ఈరోజు ప్రతి కుటుంబాల్లో ప్రతి స్థలములలో పనిచేస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తుల ప్రభావాలన్నింటినీ వాటి యొక్క బలంలో నుండి ఆయన విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ప్రతి స్థలంలో ఎటువంటి సన్నిధి ఉందనేది గ్రహింపు కలిగినటువంటి స్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి.
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మరలా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ భూమి మీద ఇటువంటి చీకటి శక్తులు ఆవరిస్తూ ఉన్నప్పుడు అటువంటి చీకటి శక్తుల నుంచి విడిపించడానికి, మెలకువను అనుగ్రహించడానికి, ప్రత్యక్షత నుంచి నడిపించడానికి దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, దేవా ఇదిగో తండ్రి, ఎవరికైతే నువ్వు తోడుగా ఉంటావో ప్రభా, వారు నడిపించడం నువ్వు శక్తిమంతుడు విన్నావు తండ్రి. అదృశ్యకరంగా పనిచేస్తే ఈ దినం వరకు కూడా అదృశ్యకరంగా అనేక స్థలములలో అంధకార శక్తులు పనిచేస్తూ ఉన్నప్పుడు నాయన వాటిలో నుంచి విడిపించడానికి, బలపరచడానికి, గుర్తుపట్టడానికి కృప దయచేసే దేవుడవు కనుక ఏ స్థలంలో ఎటువంటి ప్రభావాలు ఉన్నాయో ఎరిగి నాయన బహు జాగ్రత్తగా మెలకువ కలిగి తండ్రి నాయన నీ సన్నిధిలో కృప పొందినట్లుగా సహాయం దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.